మా కార్యకర్తలను చంపితే పాటలు పాడాడు, పోలీసులను మర్డర్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయన పేరెలా పంపుతుంది? నక్సల్స్ భావజాలం ఉన్న వ్యక్తికి పద్మ పురస్కారం ఎలా ఇస్తాం? రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర సంక్షేమ పథకాల పేర్లు మార్చితే ఊర్కోబోం, ఇందిరమ్మ ఇళ్లకు పైసలు కూడా ఇవ్వం. ఈ మాటలు అన్నది ఎవరో కాదు, తెలంగాణ బీజేపీ ఫైర్ బ్రాండ్ కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్. తెలంగాణలో పద్మ పురస్కారాలపై కాంగ్రెస్ బీజేపీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది ఇప్పుడు. ఈ క్రమంలో తాజాగా బండి సంజయ్ ఈ కీలక వ్యాఖ్యలు చేయడంతో ఇప్పుడు ఇది హాట్ టాపిక్గా మారింది. దీనిపై ప్రైమ్ 9 ప్రత్యేక కథనం. బండి సంజయ్ తెలంగాణ బీజేపీలోనే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో ఫైర్ బ్రాండ్గా పేరున్న నేత. తెలంగాణ బీజేపీకి నూతన శక్తినిచ్చిన నేత బండి సంజయ్. 2 సార్లు ఎంపీగా గెలిచి ప్రస్తుతం కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కాషాయ పార్టీని గ్రామస్థాయిలోకి తీసుకువెళ్లిన నేత. తన వాక్చాతుర్యంతో జనాలను కట్టిపడేసే నేత బండి సంజయ్. 2023 సాధారణ ఎన్నికల్లో బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నట్లయితే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చి ఉండేదని అందరికీ తెలిసిన విషయమే. ఆయన ఆధ్వర్యంలో బీజేపీ కొత్త పుంతలు తొక్కింది. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి ఎన్నడూ లేని విధంగా 48 మంది కార్పొరేటర్లు గెలిచారంటే అది బండి సంజయ్ నాయకత్వ పటిమే అని చెప్పొచ్చు. ఎవరు కాదన్నా అవునన్నా బండి సంజయ్ తెలంగాణ బీజేపీలో ఒక ఫైర్ బ్రాండ్, ఒక మాస్ లీడర్. అలాంటి బండి సంజయ్ ఇటీవల కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా కేంద్రం ప్రకటించిన పద్మ పురస్కారాలపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన గద్దర్కు పద్మశ్రీ ఎందుకు ఇవ్వలేదని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోంది. ఈ క్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నక్సల్ భావజాలం ఉన్న గద్దర్కు పద్మ పురస్కారం ఎలా ఇస్తామని బండి సంజయ్ ప్రశ్నించారు. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ పేరుతో మర్డర్ చేసిన ఆయనకు పద్మ అవార్డు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఎంతో మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను మర్డర్ చేయించిన వ్యక్తి ఆయన. ఎట్లిస్తాం? పక్కా ఇయ్యం. మా కార్యకర్తలను చంపితే పాటలు పాడిన వ్యక్తి గద్దర్. మీరు పంపితే ఇస్తామా ఏంది అవార్డ్స్? భయపడే ప్రసక్తే లేదు, వెనక్కిపోయే ప్రసక్తే లేదు. వందల మంది బీజేపీ కార్యకర్తలు నమ్మిన సిద్ధాంతం కోసం భారత్ మాతాకి జై అంటూ ఆందోళన చేస్తుంటే నక్సల్స్ భావజాలమున్న గద్దర్ మా కార్యకర్తలను హత్య చేయించాడు అంటూ బండి సంజయ్ మండిపడ్డారు. ఎన్ఐఏ వచ్చి ఎంక్వైరీ చేసింది గద్దర్ మీద. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ పేరుతో మర్డర్ చేశాడు. అటువంటి వ్యక్తి పేరును ఏ విధంగా పంపుతారు అని గట్టిగా ప్రశ్నించారు. అదే క్రమంలో నక్సలైట్లు కాంగ్రెస్, టీడీపీ నాయకులను కూడా హత్య చేసిన సంగతి మరిచిపోవద్దన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే గద్దర్ అవార్డులను తమ పార్టీ వారు తీసుకోబోరని సంజయ్ ప్రకటించారు. ఈ రాష్ట్రం, ఆ రాష్ట్రం, ఈ ప్రాంతం, ఆ ప్రాంతం అనే ఆలోచన ఎప్పుడూ ఉండదని, ఈ రాష్ట్రానికి ఇవ్వాలి, ఆ రాష్ట్రానికి ఇవ్వొద్దని ఎక్కడా ఉండదని స్పష్టం చేశారు. మరోవైపు కేంద్ర పథకాల పేర్లు మార్పునకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ వైఖరి బండి సంజయ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేంద్రం నుంచి నిధులు తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం ఆయా పథకాల పేర్లే మార్చేస్తోందని, అలా మార్చితే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజనకు ఇందిరాగాంధీ పేరు పెడితే కేంద్రం పైసలు ఇవ్వదని స్పష్టం చేశారు. చెప్పండి అనే భావజాలం ఏంది? ఎంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను మర్డర్ చేసిన వ్యక్తులు ఆయన ఎట్టిస్తాం? మేము పక్కా అయ్యాం. మా కార్యకర్తలను చంపితే మా కార్యకర్తలు చంపిన కార్యకర్తలను పాటలు పాడిన వ్యక్తి గద్దర్. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ చేసిన విషయంలో గద్దర్. ఎట్లిస్తాం? మీరు వంతం ఇస్తాం ఏంది అవార్డ్స్? భయపడే ప్రసక్తి లేదు, వెనుకపోయే ప్రసక్తి లేదు. వందల మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నమ్మిన సిద్ధాంతం కోసం భారత్ మాతా కీ జై అని చెప్పి ఆందోళన చేస్తుంటే నక్సల్స్ భావజాలం గద్దర్ మా కార్యకర్తలు హత్య చేయించిండు. ఎన్ఐఏ వచ్చి ఎంక్వైరీ చేసింది గద్దర్ గారి మీద. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ పేరుతో మర్డర్ చేసిండు. అటువంటి వ్యక్తిని ఏ విధంగా పంపుతారు ఇవాళ?
మరోవైపు బండి సంజయ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. బండి సంజయ్ వ్యాఖ్యల్ని కాంగ్రెస్ నేతలు బలంగా తిప్పికొడుతున్నారు. దివంగత ప్రజా గాయకుడు గద్దర్పై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా వీడియో విడుదల చేశారు. బీజేపీకి జై కొడితేనే పద్మ అవార్డులు ఇస్తారా అంటూ ప్రశ్నించారు. ప్రజా యుద్ధ నౌక గద్దర్ గురించి కేంద్ర మంత్రి బండి సంజయ్ మాటలు హాస్యాస్పదమన్నారు. రైట్ వింగ్ బీజేపీ భావజాలమున్న వాళ్లకే పద్మ అవార్డులు ఇస్తామనే విధంగా ఆయన మాట్లాడుతున్నారని, అయితే బీజేపీ పాట పాడిన వారు, బీజేపీ గొంతు పలికిన వారికి అవార్డులు ఇస్తారా అని ప్రశ్నించారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ నుంచి భారీగా పన్నుల రూపంలో మనీ వెళుతోంది. మరి కేంద్రం అమలు చేస్తున్న పథకాల్లో తెలంగాణ సీఎం ఫోటో పెడుతున్నారా అని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. కేంద్ర పథకాల్లో రాష్ట్రాల వాటా డబ్బు కూడా ఉంటుంది కాబట్టి కేంద్రం కూడా రాష్ట్రాల నేతల ఫోటోలు పెట్టాలనే డిమాండ్ తెలంగాణ కాంగ్రెస్ నేతల నుంచి వస్తోంది. బండి సంజయ్ గారు, మీరేదైతే మాట్లాడుతుర్రో, ఏదైతే భావాజాలానికి సంబంధించి మీరు గద్దర్ గారి భావాజాలం గురించి మాట్లాడుతురో, అది వింటేనే హాస్యాస్పదంగా ఉంది. మీరు ఒక క్యాబినెట్ మినిస్టరా, కార్పొరేటరా మీరు? ఎందుకంటే మీరు అధికారంలో ఉంటే బీజేపీ భావాజాలం ఉన్న వాళ్లకు, రైట్ వింగ్ భావాజాలం ఉన్న వాళ్ళకే మేము పద్మ అవార్డులు ఇస్తామని చెప్పినట్టుగా ఉంది. మీరు రాష్ట్రపతిని, ప్రధానిని చిన్నతనం చేసినట్టుగా ఉంది మీ మాటలు. కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బండి సంజయ్ వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయని, పథకాలకు ఇందిరమ్మ పేరు పెడితే తప్పేంటి, తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన వ్యక్తిని పద్మ అవార్డులకు ప్రతిపాదిస్తే తప్ప, నక్సలైట్ భావజాలమైతే అవార్డులు ఇవ్వరా, మావోయిస్టులకు ఎంపీ ఎమ్మెల్యే టిక్కెట్లు ఇవ్వచ్చు కానీ పద్మ అవార్డులకు పనికిరారా, కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న పథకాలకు ఇందిరమ్మ పేరు పెడితే తప్పేంటని ప్రశ్నించారు. ఇంకోవైపు త్వరలో తెలంగాణలో ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ శ్రేణులను ఉత్తేజపరచడానికి బండి సంజయ్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తెలంగాణ బీజేపీలో బండి సంజయ్ ఒక్కడే విపక్షాలపై ధీటుగా మాట్లాడే దమ్మున్న నేతగా పేరుపడ్డారు. దీంతో రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కార్యకర్తలను ఒక్కసారి మేల్కొల్పాలనే ఉద్దేశంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. తెలంగాణలో బీజేపీ క్యాడర్ బండి సంజయ్ మాటలకు ప్రభావితమైనట్లు వేరే నేత మాటలకు ప్రభావితం చెందే పరిస్థితి లేదు. దీంతో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీకి మంచి ఫలితాలు రాబట్టడానికి బండి సంజయ్ ఈ సందర్భాన్ని వినియోగించుకున్నట్లు రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. చూడాలి మరి ముందు ఇంకా ఎలాంటి మాటల యుద్ధం కాంగ్రెస్ బీజేపీ మధ్య జరుగుతుందో.